రాత్రికాల సమయంలోనైనా మా తోటి సేవకులైనటువంటి దానియేలు గారు ఏర్పాటు చేసినటువంటి నైనా ఈ సువార్త కూడికను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నశించిపోతున్నటువంటి సమస్త మానవాళి రక్షణ మార్గంలో నడిపించాలని, ఇంకా ఎవరైతే దేవుని నమ్ముకోకుండా లోకంలో జీవిస్తున్నారో వారందరికీ నీ యొక్క సువార్తను వినిపించి ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని కలిగించాలని భారభరితమైనటువంటి యొక్క సేవా పరిచయం ప్రారంభించి ఉండగా తండ్రి, ఆయన ప్రారంభించినటువంటి సేవను దినదినమునైనా ఫలించి అభివృద్ధి చెంది అనేకులు ఆయన దగ్గరికి ఆకర్షించబడినట్లు నీ వాక్యము చేత అనేకులతోనైనా మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ గలిలయకు వచ్చెను అని ఉంది. ఎవరు ప్రకటించారు ఈ మాటలు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలను ప్రకటిస్తూ గలిలయకు వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. దీనికి ముందు జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యోహాను బాప్టిజం ఇస్తున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం అందరికీ బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం ఇస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చి అక్కడ బాప్టిజం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అరణ్యముకు త్రోసివేయబడినట్లుగా. ఎందుకు త్రోసివేయబడ్డాడు అంటే అపవాది చేత శోధించబడటానికి త్రోసివేయబడ్డాడు. అక్కడ 40 దినముల ఉపవాసం ఉండి ఆ యొక్క అరణ్యంలో క్రూరమైనటువంటి జంతువుల మధ్య ఆయన ప్రార్థనా పూర్వకంగా అక్కడ గడిపి ఆయనకి పరిశుద్ధాత్మ కాపుదల నిండైన భద్రత, దేవదూతలంటే ఆయనకి పరిచర్య చేసినట్లుగా ఉంది. అక్కడ ఆ చేసిన తర్వాత ఆయన మరలా వచ్చినప్పుడు బాప్టిజం ఇచ్చేటువంటి యోహానును చెరసాలకు పట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని, ఆయన్ని మరణశిక్ష విధించాలని ఆయన పట్టుకెళ్ళి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఇవి. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు మనం చదవబడిన విధంగా కాలమంట సంపూర్ణమైపోయిందంట, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం ఏమైందంట? సమీపించి ఉంది. ఇప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఇది. దేవుని రాజ్యంలోనికి ఎవరైనా కానీ చేరాలి అంటే, దేవుని రాజ్యాన్ని ఎవరైనా స్వతంత్రించుకోవాలి అంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ఈ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలి మరి? ఏమండి, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని లేక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము లోకము యొక్క పోకడలో జీవిస్తే, లోకానుసారమైనటువంటి ఆశలతో జీవిస్తే ఆ యొక్క లోకాన్ని స్వతంత్రించుకుంటామా అని అంటే స్వతంత్రించుకోలేం. దానికి చెప్తున్నాడు, ఆ లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే మొదటగా నువ్వు కావాల్సింది ఏంటంటే మారు మనసు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలంట? ఇక్కడే ఉన్నారు అందరూ, ఏమ్మా అందరు ఎక్కడ ఉన్నారుగా. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తమై ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. నశించిపోవాలనేటువంటి ఉద్దేశం కాదు దేవుడిది. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీరు నుంచి, వేదన నుంచి నువ్వు విడిపించబడి దేవుని రాజ్యంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు గొప్ప సంకల్పముతో తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్త ఇది, శుభవార్త. సువార్త అంటే శుభవార్త, అంటే మంచి వార్త. మంచి వార్త మన మధ్యలోనికి వచ్చింది. ఆ వార్త చెప్తుంది ఏమనంటే, దేవుని రాజ్యం సమీపించి ఉంది, దాన్ని అందరూ స్వతంత్రించుకోవాలంటే దానికి ఒక మార్గం ఉంది. ఏమండి, ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కాలంటే ఏం కావాలి?
టికెట్ లేకుండా నేను ఎక్కుతాను, నేను ఎక్కడికైనా వెళ్తాను, ప్లాట్ఫామ్ మీద ఆగింది నా ఇష్టం అంటే కుదిరితే టీసీ పట్టుకుంటాడు. నీ దగ్గర టికెట్ లేదురా, వెళ్ళని త్రోసేస్తాడు, ఎక్కడ ఆగితే అక్కడ దోసేస్తాడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు, దేవుని రాజ్యానికి నువ్వు సమీపించాలంటే అది సమీపంగా ఉంది. ఇప్పుడు దాంట్లోకి నువ్వు ప్రవేశించాలంటే నీ దగ్గర ఒకటి కావాలి, మారు మనసు కావాలి. ఇప్పుడు వరకు నీ మనసు లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యసనములకు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉందేమో నీ మనసులో, నీ హృదయంలో. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆ చెడంతటిని తీసివేసి, ఇదిగో దేవుని యొక్క శుభవార్తని నువ్వు నీ హృదయంలో కన్నా నింపుకొని నీ మనసును మార్చుకోగలిగితే ఆ దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తా వెళ్తున్నాడంట. అయితే దేవుని రాజ్యం అంటే ఆ రాజ్యానికి ఇప్పుడున్న రాజ్యానికి ఏంటి వ్యత్యాసం? ఏంటి ఏమండి వ్యత్యాసం ఏంటి? కొంతమంది అనుకుంటారు మాకు అన్ని ఇక్కడ బాగానే జరుగుతున్నాయిగా, మాకు చక్కగా ఇల్లు ఉంది, వాకిలు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? బైబిల్లో ఒకడు అట్టగే అనుకున్నాడు. వాడికంట అనేక సంవత్సరముల కంట సరిపడా ధనం ఉంది. అవన్నీ చూస్తూ వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని వాడి ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. కొన్ని దినముల తర్వాత వాడు ఏమయ్యాడంటే చనిపోయి పాతాళంలోకి వెళ్ళి వాడు అరుస్తున్నాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి ఓ లాజరా, నీ చిటికిన వెళ్తొక్క నీటి బొట్టు నా నాలుక మీద వదిలేయా అని ఏడుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాడికి ఆ రోజు అవకాశం లేకపోవచ్చు. ఈ రోజున దేవుడు సువార్త మన మధ్యలోకి వచ్చింది. ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకుడిని లేపి ఈ యొక్క కూడికని ఏర్పాటు చేశాడు, ఏ ఒక్కరు నశించిపోకూడదని. అలాంటి గొప్ప సువార్త మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దానిని నమ్మి విశ్వాసంతో బాప్తిసం పొందితే ఆ పరలోక రాజ్యంలోనికి, ఇంకా దేవుని యొక్క రాజ్యంలోనికి మనము ప్రవేశం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రాజ్యం ఎలాంటిది అనేది మనం తెలుసుకోవాలి ముందుగా. అది ఎలాంటి రాజ్యం? అది దేవుని రాజ్యం. ఓకే, మంచిది. ఇప్పుడు పూరి గుడిసిని తీసేసి చాలా మందికి అపార్ట్మెంట్లు ఇచ్చారు. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల క్రిందట మేము కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా కానీ పూరి గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, గ్యారంటీ లేనటువంటి జీవితాలు కాలవడ్లో జీవిస్తే అక్కడ నుంచి తీసి ఇక్కడికి ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థితికి ఇక్కడ ఉన్న స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. మన సొంతగా అయితే మనం బిల్డింగ్లు కట్టించుకోలేము, కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ నుంచి తీసి ఇక్కడికి ఇచ్చింది. అంటే దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఒక మానవుడు అధికారిగా ఉండి నాయకుడిగా ఉంటేనే మన జీవితంలో ఆ మార్పును తీసుకొస్తే, నిన్ను సృజించినటువంటి దేవాది దేవుడు ఆయన్ని నమ్ముకుంటే ఆయన నీ జీవితం ఎలాంటి మార్పు తీసుకొస్తాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 44వ వచనములో ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఎలాంటి దేశం అంటది? ఎలాంటి రాజ్యం అంట? ఆ రాజ్యము కంట ఇక ఎన్నటికీ నాశనము కలగదు. దానియేలు భక్తుడు చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజర్ అనేటువంటి రాజుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ రాజుల కాలంలోనంట పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ దేవుడు స్థాపించినటువంటి ఆ రాజ్యము ముందు ఏ రాజ్యము కూడా నిలవదు, ఆ రాజ్యం అయితే ఎన్నటికీ నాశనము కాదంట. ఈ రోజున చాలామంది ఆంధ్రప్రదేశ్లో చాలా భయంకరమైనటువంటి వేదనలో ఉన్నారు. గడిచిన 4వ తారీఖున జరిగినటువంటి రిజల్ట్కి